అనొచ్చు. మీడియాని బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి. సాక్షి మీడియాని రద్దు చేయాలి, రద్దు చేయాలి. మహిళలను అవమానకరంగా మాట్లాడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి, శిక్షించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి వక్తాసులు కఠినంగా శిక్షించాలి, శిక్షించాలి. సజ్జల రామరెడ్డి, భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కృష్ణంరాజు, మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ తక్షణమే క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ తక్షణమే క్షమాపణ చెప్పాలి. భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి. కఠినంగా శిక్షించాలి, తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. మీద కృష్ణరాజు పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆడది కారణం కాదని నువ్వు ఒప్పుకున్నట్టు. అది అక్కడ కృష్ణమరాజు మాట్లాడిన మాటలకు కానీ, కేఎస్ఆర్ మాట్లాడిన మాటలకు కానీ, ఇద్దరు మాట్లాడిన ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారో, మీ అంతలు మీరు మీ తల్లిని కనలేదనుకుని మాట్లాడారో మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు కట్టలేదు, నిర్మించలేదు. అలా అని ఒక్కడి చేతనే భూమి తీసుకోగలరా చెప్పండి? అలాంటిది నారా చంద్రబాబు నాయుడు మొహం చూసి ఆయన మాత్రమే స్ఫూర్తి ప్రదాత అని చెప్పి స్వర్ణాంధ్ర నిర్మించగలరు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఆయన మాత్రమే నిర్మించగలరు అని చెప్పి 35,000 ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం ఇస్తే, అలాంటి రైతు మహిళల్ని అందరినీ కలిపి వేశ్య అని అంటావా? అంటే నీ తల్లి, నీ చెల్లి ఎక్కడి నుంచి వచ్చారు? అలాగే అదే రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ ఏ వేశ్యల ప్రాంతంలోనే మీరు నివసిస్తున్నారు? అంటే మీరు నివసిస్తున్నప్పుడు అది వేసి ప్రాంతమా కాదా అని తెలియదా? అంటే మీరు ఎక్కడికి అగాధ పాతాళంలోకి వెళ్ళిపోయినా కూడా, మన మరణం అంచుల దాకా వెళ్ళినా కూడా మనకు సిగ్గు లేదు. ఎందుకంటే మరణం అంచులు అన్నారంటే 11 సీట్లకు పరిమితం చేసింది కూడా ఒక ఆడదే. అది మర్చిపోయి ఆడదాన్ని వేసి అన్నామంటే నీది బ్రతుకో లేకపోతే ఇంకేటో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఆ మాటల్ని మళ్ళీ సజ్జల కొడుకు వచ్చి మీడియా ముందు వత్తాసు పలుకుతున్నాడంటే అది ఆడజన్మకి పుట్టుతో వచ్చినటువంటి జన్మలు కాదని చెప్పి నాకైతే అనిపించింది. అందరూ ఒకే బడి, అందుకనే ఆ బడి అగాధ పాత్రలకు తొక్కేశాం. అయినా సిగ్గు లేకుండా ఈరోజు ప్రజల పక్షాన నిలబడకుండా ఆడదానిని వేసి అని రాజధాని వేసి అన్నారంటే మీది అంతకన్నా ఇంకొక ముష్టి ఛానల్ లేదు. మీకు ఒకటి ఛానల్ పత్రిక ఉంది కాబట్టి ఏది పడితే ఎలా పడితే ప్రజాస్వామ్యంలో అలా మాట్లాడతారని నాకు ఈరోజే తెలిసింది. కాబట్టి సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. అలాగే భారతిరెడ్డి వచ్చి ఆడదానం అయితే బయటకు వచ్చి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి నీ పార్టీని మూసుకొని ఇంటికి పెట్టే బేడతో వెళ్ళిపోవాలని సభాముఖంగా మేము డిమాండ్ చేస్తూ వెంటనే తక్షణమే కేఎస్ఆర్ని నేను అరెస్ట్ చేశారు, చూసాం కదా. కృష్ణంరాజు ఎక్కడైనా నడిబొడ్డులో నువ్వు మాట్లాడావో మీడియా నుంచి బయటికి రా, రోడ్డు మీదకి వస్తే మేమేంటో చూపిస్తాము. నువ్వు రోడ్డు మీద నడవగలవా లేదో, నీ తల్లి చెల్లి నీ ఇంట్లో మాట్లాడుతున్నారో లేదో నువ్వు సిగ్గుపడాలి. మొహం చూసేనా అయ్యో ఒక ఆడవాళ్ళు నా ఇంట్లో కూడా ఉన్నారని చెప్పి. అలాగే కృష్ణంరాజును కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి, సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టికి మూలం ఆడదానైనటువంటి ఆడదానిని వేశ్య అంటూ 5 కోట్ల ఆంధ్రులకి ఆరాధ్య దేవత లాంటిది అమరావతి రాజధాని నిర్మిస్తుండగా, అమరావతి రాజధాని వేశ్యల రాజధానిని ఆడవాళ్ళతో వేశ్య అని రాజధానిని వేశ్య రాజధాని అని పోలుస్తూ మాట్లాడినటువంటి నీచులు ఒక ఆడదానికి పుట్టారని సంగతి. రాష్ట్ర వ్యాప్తంగా మరి అమరావతి రాజధాని ఏదైతే ఉందో, అమరావతి రైతు మహిళలు 35,000 ఎకరాలు ఇచ్చినట్టు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి కేఎస్ఆర్ రామకృష్ణ గారు, అలాగే వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వెనక నుండి డ్రామాలు ఆడించింది సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా అవమానం, ఒక్క అమరావతి రైతు మహిళలే కాదు. కాబట్టి అక్కడ అమరలింగేశ్వర స్వామి పరమేశ్వరుడు ఉన్నారు, దేవతలు అనడం తప్పట, వయసులట కరెక్ట్ అట. వయసులు అంటారా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు. లేడీ ఆడది స్త్రీ ఉంటే
జననం, స్త్రీ ఉంటే గమనం, స్త్రీ ఉంటే ప్రపంచం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఏ మహిళ అయినా సరే తక్కువ చేసి మాట్లాడకూడదు. మీరు రాజకీయాలు చేస్తే రాజకీయాలు వేరేగా చేసుకోండి. అమరావతి రాజధాని దేవతలు అంటే తప్పొచ్చిందా? అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడే మాటలు వక్రీకరించి, అమరలింగేశ్వర స్వామి అక్కడ ఉన్నారు, జలజల పాడే కృష్ణమ్మ ఉంది, అక్కడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవి ఉంది. అంటే అలాంటి రాజధానిని, అమరావతి రాజధానిని పట్టుకొని మహిళల్ని వేసులు అనడం అనేది కరెక్ట్ కాదు. ఇమీడియట్లో తక్షణమే వారిని శిక్షించాలి. అలాగే సాక్షి మీడియా ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించినందుకు ఆ సాక్షి ఛానల్ కూడా బ్యాన్ చేయాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.